ఇక బీజేపీ వాళ్ళేమో దీంట్లో రామాయణంలో పిడకల వేట మాదిరిగా ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది అని చెప్పి బీసీలలో ముస్లిం పర్సెంటేజ్ 1990s జరిగిన మండల్ కమిషన్ రిపోర్ట్లో 8% అడ్రస్ అయ్యింది దేశం మొత్తానికి. ఆ రోజున దేశం మొత్తంలో 52% బీసీలు. ఈరోజు ఇక్కడ కూడా 56% ఉన్న దాంట్లో ముస్లిం పాపులేషన్ కూడా బీసీల్లో పెరుగుతున్నది. అది 10% వచ్చింది. కాబట్టి అది రమారమి దగ్గరనే ఉన్నది. కానీ బీసీల్లో ఉన్న ముస్లింలను కూడా ఇప్పుడు వాళ్ళు ఓర్వలేని స్థితిలో వచ్చిండ్రు. ఈ దేశంలో ఉండే బీసీలు ఓబీసీలుగా ఉన్న వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఓబీసీల కొరకు చేసింది ఏమీ లేకపోగా మేము ఇలా కుల జనగణన తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేసిందో భారత ప్రభుత్వం కూడా అట్లా చేయమని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లే. కానీ తెలంగాణలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పి ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా ఎస్సీల సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికైనా బీసీలు కాకా కాల్కేకర్ కమిటీ నుంచి మండల్ కమిటీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం రాకున్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నది. ఇలాంటి హిస్టారికల్ మూమెంట్ను అబాస్పాలు చేయడానికి అజ్ఞానపూరితమైన ప్రకటనలు మాల్కోమని చెప్పి బీజేపీకి బీఆర్ఎస్కి ఈరోజు హితవు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.